రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై సమాలోచనలు జరుపుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తున్నారన్న ఆరోపణలపైన చర్చిస్తున్నట్టుగా సమాచారం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమయ్యారు కేటీఆర్, హరీష్ రావు. అయితే తాజా రాజకీయ పరిణామాలపై వీరంతా కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై సమాలోచనలు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తున్నారు అన్న ఆరోపణలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఝాన్సీ కాసేపటి క్రితం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో హరీష్ రావు, కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మనం చూస్తున్నాం, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తుంది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరసన చేపట్టాలని చెప్పి రాష్ట్రపతిని కలవాలని చెప్పిప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపైనే కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మనం చూసాం, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన విషయంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణల నేపథ్యంలో కూడా కొంత రాజకీయ రగడలు చోటు చేసుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విలీనం చేయాలనుకున్న నిజమా కాదా అన్న అంశంపై నేతలు, క్యాడర్ లో కూడా కొంత కన్ఫ్యూజన్ నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ను తొలగించేందుకు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అంతకుముందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు కావచ్చు, వీటన్నిటిపైన ఏ విధంగా క్లారిటీ ఇవ్వాలి, క్యాడర్ కి ఎటువంటి స్పష్టతనివ్వాలన్న దానిపైన బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. అందులో భాగంగానే కేటీఆర్ తో ఈ ప్రత్యేకంగా హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా కరుణాకర్, కొంతకాలంగా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా కొంత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో నేతల్లో కూడా కొంత గుబులు కనిపిస్తోంది. ఈ సమావేశం తర్వాత ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా క్యాడర్ లో మాత్రం కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. ఎందుకంటే 2 నెలల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ ఆరోపణలు చేశారు. లిక్కర్ కేసులో తనను తప్పించేందుకు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసే ప్రతిపాదన తన వద్దకు వచ్చిందని, కానీ తాను ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని చెప్పి కవిత 2 నెలల క్రితమే చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ తాజాగా ఇప్పుడు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. కేటీఆర్ స్వయంగా తన దగ్గరకు వచ్చి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన తీసుకొచ్చారని చెప్పి సీఎం రమేష్ చెప్పడం ఇప్పుడు రాజకీయాల్లో, అంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్య నేతలతో పాటు క్యాడర్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత కన్ఫ్యూజన్ గా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో క్యాడర్ కు, నేతలకి ఏ అంశంపై ఎట్లా స్పష్టత ఇవ్వాలి, ఈ అంశంపై ఇది అబద్ధం, ఇది నిజం లేదని చెప్పిప్పటికే కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నేతలు చెప్తున్నప్పటికీ కూడా నేతల్లో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ కన్ఫ్యూజన్ ను ఎట్లా తొలగించాలి, క్యాడర్ కు, నేతలకి దీనిపై ఎటువంటి స్పష్టత ఇవ్వాలన్న దానిపైనే ప్రధానంగా బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించింది. అందులో భాగంగానే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అధినేత కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.